ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ జీవితంలో ఉన్న చీకటిని మొత్తం కూడా తొలగించబోతున్నాను. సరిగ్గా 2 రోజుల్లో నీ జీవితంలో మార్పు రాబోతుంది. ఇప్పుడే ఇది విని తెలుసుకో అమ్మా. కొన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే జీవితం ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా మారుతుంది. నేను చెప్పినట్లుగానే 2 రోజుల్లో నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఇప్పటి వరకు చీకటిని కమ్మేసింది కదా నీ జీవితం. కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మేసినట్లు చిమ్మ చీకటిగా ఉంది కదా. కొన్ని సందర్భాల్లో భయం కూడా వేస్తుంది కదా. ఎటు వెళ్ళాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. భయపడకమ్మా. ఇక ఆ చీకటిని మొత్తం తరిమేసి నీ జీవితంలో పున్నమి వెలుగుల్లాంటి వెలుగుని, కాంతిని నేను తీసుకురాబోతున్నాను. నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, 2 రోజుల్లో మన జీవితంలో ఏం జరగబోతుందో, ఇవన్నీ కూడా ప్రతిదీ మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డ, గుర్తుపెట్టుకో, రాగల 2 రోజుల్లో నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. నువ్వు ఎంతో సంతోషించే ఒక గొప్ప మార్పుని నీకు జరిపించబోతున్నానమ్మా. నీ జీవితంలో ఉన్న చిమ్మ చీకటిని మొత్తం తరిమేసి వెలుగుని నీకు రప్పిస్తాను. అసలు ఎందుకు బాబా నా జీవితంలో చీకటి ఎందుకు ఉంది అని అడుగుతున్నావు కదా. బిడ్డా, కొన్ని సందర్భాల్లో నువ్వే నీ జీవితాన్ని చీకటి చేసుకుంటున్నావమ్మా. ఎందుకు చెప్పు ఇలా చేసుకుంటున్నావు? ఏంటి బాబా మీరు మాట్లాడుతున్నది? నా జీవితాన్ని నేను ఎందుకు చీకటి చేసుకుంటాను అని అంటున్నావా? బిడ్డా, నీకున్న చిన్న కష్టాలు, నష్టాలని నువ్వు పెద్ద వాటిలో భూతద్దంలో పెట్టి చూసి అవి నిన్ను నాశనం చేసేస్తాయేమో, బాధ పెడతాయేమో అని చెప్పి నీకు నువ్వే భయపడిపోయి చీకట్లో ఉండిపోతున్నావు. ఇక దాని నుంచి బయటికి రా. ఒక గొప్ప అద్భుతం నీకు జరిపించబోతున్నాను. నీ జీవితంలో చీకటిని మొత్తం కూడా తరిమేయబోతున్నాను. అలానే నువ్వు ఆనందించే గొప్ప శుభవార్తని కూడా నీకు అందించబోతున్నాను. సంతోషంగా ఉండు. నా నుంచి నీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే నిర్మోహమాటంగా నువ్వు నన్ను అడగచ్చు. నువ్వు ఏది కోరుకున్నా సరే క్షణాల్లో నీ ముందు ఉంచుతాను. ఇదిగో, ఇప్పుడు నువ్వు నాపై ఎంతో నమ్మకంగా ఉండాల్సిన కాలం ఇది. ఏది ఏమైనా సరే తల్లి, నీ బాబా ఎప్పుడూ కూడా నీకు మంచే చేస్తారు. ఆ నమ్మకాన్ని నువ్వు పెట్టుకో. అలానే నువ్వు కొన్ని సందర్భాల్లో నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలమ్మా. అలా కాకుండా అపనమ్మకాన్ని పెట్టుకుంటున్నావు. కాబట్టి ఇకపై అపనమ్మకాన్ని వదిలి కాస్త ఓపికతో ఉండు. నువ్వు చేయాల్సిన లక్ష్యాన్ని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు. నీ లక్ష్యం వైపు నడుచుకుంటూ వెళ్ళు. నీకు కావలసినవన్నీ కూడా నీ బాబా అందిస్తారు కదా. నీ బాబా ఎప్పుడూ నీ వెంటే ఉంటారు కదా. ఇక నీ దీర్ఘకాలిక పోరాటానికి ఒక ముగింపు కూడా వచ్చేసింది. నీ త్యాగానికి గొప్ప ఫలితాన్ని అనుభవించబోతున్నావు. చూడమ్మా, అతి త్వరలోనే నీకైన కాలం వచ్చేస్తుంది. ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంతో ఉండబోతున్నావు. ఇప్పటి వరకు కన్నీటితోనే కదా ఉన్నావు నువ్వు. ఇక ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారబోతుంది. నీ ఓపిక, నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. అవే నీకు నా ఆశీర్వాదం దొరికేలా చేస్తాయి. అనవసరంగా ఏదో ఆలోచించుకుంటూ బాధపడకు తల్లి. ఎవరో ఏదో అన్నారని ఎందుకు ఇంతలా కుంగిపోతున్నావు, ఇంతలా కుమిలిపోతున్నావు చెప్పు. అలానే నువ్వు దేనికోసము కూడా వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు కావాల్సింది స్వయంగా నీ బాబాని నీ దగ్గరకు తెస్తున్నారు. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. నీకు తోడుగా ఎవ్వరూ లేరని ఏమాత్రం బాధపడకు, భయపడకు. తోడుగా పక్క బలంగా నీ బాబా ఉన్నారు కదా. సరిగ్గా రాగల 2 రోజుల్లో నీకోసం, స్వయంగా నీకోసమే నీ బాబా నీ జీవితంలో మంచి కాలం ఏర్పాటు చేసేశారు. నేను హామీ ఇస్తున్నాను కదా. ఇక భయపడకు. నా ఈ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది. బిడ్డా,
ఇప్పుడు నీ చుట్టూ ఉన్న అందరూ కూడా మోసం చేస్తూ ఉన్నారు. కాస్త జాగ్రత్త. నీకు కూడా అదే జరిగింది కదా! అందుకే కదా ఇంతలా కుమిలిపోతున్నావు. ఇక దాన్ని మర్చిపో. మనోధైర్యంతో ఉండు. నీ బలాన్ని, ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దమ్మా. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న భయం, బాధ, గాయాలు అన్నిటికీ కూడా నీకు ఒక మంచి ఫలితం అనేది దక్కబోతుంది. నీకైన రోజులు వచ్చేశాయి. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అన్నిటిలో నీకు విజయమే తల్లి. నిన్ను అవమానించిన వారే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను. ఏ పనైతే నువ్వు చేయాలి అని ఎప్పటి నుంచో ఆశపడుతున్నావో అందులో నీకు పూర్తిగా విజయాన్ని కల్పిస్తాను. సంతోషంగా ఉండు. ఇప్పటి వరకు ఓటమి రుచి చూశావు కదా, ఇకపై నువ్వు గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు. ఎన్నోసార్లు ఓడిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇక ఆ కన్నీటికి ఈ రోజుటితో ముగింపు వచ్చేసింది తల్లి. గెలుపు నీ ఇంట తాండవం చేయబోతుంది. నీ జీవితంలో రాబోయే రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంతో, పట్టరాని ఆనందంతో ఉండబోతున్నావు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. కేవలం నీ సాయి మాటల్నే మనసులో పెట్టుకో చాలు. నీకు నేను ఏ పని చేసినా సరే మంచే చేస్తానని నమ్ము బిడ్డ. నా బిడ్డకి ఎప్పుడూ మంచే జరిగేలా చేస్తాను. అలానే నా బిడ్డ ఎప్పుడూ కూడా భయపడుతూ ఉండకూడదు. ధైర్యంగా, గంభీరంలా ఉండాలి. అప్పుడే కదా నీ బాబా పూర్తి ఆశీర్వాదం నీకు కలుగుతుంది. చెప్పు. భయపడుతూ ఉంటే ఏది కూడా చేయలేవు అని తెలుసుకో అమ్మా. అందుకే దేనికి కూడా భయపడకు. ప్రశాంతంగా ఉండు. ఏం జరిగినా సరే అన్నీ నా బాబా చూసుకుంటారు అన్న ధీమాతో నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నీ జరుగుతాయి. నీకు నేను స్వప్నంలో ఖచ్చితంగా దర్శనమిస్తాను. లేదా ఏదో ఒక వ్యక్తి ద్వారా అయినా సరే నేను నీకు పంపాలి అనుకున్న సందేశాన్ని, చెప్పాలి అనుకుంటున్న వార్తని ఖచ్చితంగా అందించే తీరుతాను. నా రూపం నీకు అన్ని చోట్ల కూడా దర్శనమిస్తూనే ఉంటుంది. చిరునవ్వుతో ఉండు తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అణువణువున నీ బాబా ఉన్నారు అన్న సంకేతాలను నీకు తెలియజేస్తూనే ఉంటాను. నువ్వు వెళ్ళే దారంతా కూడా నా రూపాన్ని నీకు కనపడేలా చేస్తాను. నా నామాన్ని నీ చెవిన పడేలా, కంటపడేలా కూడా చేస్తాను. ఇక భయపడకు. నీ కష్టం నుంచి నేను బయటపడేస్తాను. ఎందుకు కంగారు? సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా నువ్వు ఒక సింహంలా, గర్జించే సింహంలా ధైర్యంగా ఉండాలి తప్పితే ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవద్దు. అర్థమవుతుందా? నీ బాబా ఎందుకు ఇంతలా నీకు ఎన్నిసార్లు చెబుతూ ఉన్నారో. నా బిడ్డ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంది. ఇకపై ఎప్పుడు అలా జరగకూడదు అని నేను ముందుగా నిన్ను హెచ్చరించడానికే ఈ సందేశాన్ని పంపుతున్నాను తల్లి. నువ్వు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలి తప్పితే బాధతో, భయంతో అస్సలు ఉండకూడదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలే కానీ వెనకడుగు అనే మాటకి అసలు చోటే ఇవ్వకు తల్లి. సంతోషంగా ముందుకు వెళ్ళిపో. మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి దగ్గరుండి చూసుకుంటారు కదా. ఇక నీకెందుకు దిగులు, నీకెందుకు భయం చెప్పు. పొరపాటున కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా, సంతోషంగా ముందుకు వెళ్ళు. మిగతావన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమేల బిడ్డ. రానున్న 2 రోజుల్లో నీ జీవితాన్ని మార్చి నీకైన శుభవార్తను నీ చెవిన పడేలా చేస్తాను. కాస్త ఓపిగ్గా నాపై పూర్తి నమ్మకంతో ఉండు. నా ఈ మాటలను ఖచ్చితంగా నిజమై చేస్తాను. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.